లైఫ్‌లో మనకొకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలంటారు కదా! అది మాత్రం నిజం. ఒక్కొక్కసారి మనం చేసే చిన్న చిన్న సాక్రిఫైసెస్ బోలెడంత హ్యాపీనెస్‌నైతే ఇస్తాయి. అది ఒక హాఫ్ అన్ అవర్ స్లీప్ అవ్వచ్చు, మీ ఫేవరెట్ ఫుడ్ కావచ్చు, మీకు నచ్చిన పని కావచ్చు. హలో అండి. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్. మీలో ఎవరైనా మొదటిసారి మన వీడియోస్ చూస్తున్నట్లయితే మేము ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఉంటాం. ఈ ఛానల్‌లో నేను నా డైలీ రొటీన్‌తో పాటు బోలెడన్ని క్లీనింగ్, మోటివేషనల్ అండ్ ఆర్గనైజింగ్ వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈరోజు వీడియో విషయానికొచ్చేస్తే నా ప్రొడక్టివ్ 5:30 AM to 10 AM రొటీన్ మీరు చూసేయచ్చు. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. స్టార్టింగ్లో సాక్రిఫైసెస్ గురించి పెద్ద పెద్ద మాటలే చెప్పావేంటి జ్యోతి అనుకుంటున్నారా? ఏం లేదండి. మార్నింగ్ ఇప్పుడు మా పాపకు హాలిడేస్ కాబట్టి వాక్కి వెళ్తున్నాం కదా. వాక్కి వెళ్ళడం వల్ల చాలా పనులు టైం కావట్లేదు. మా వారికి టైంకి లంచ్ బాక్స్ ఇవ్వాలంటే బోల్డంత హడావుడి అయిపోతుంది. అందుకని మామూలుగా హాలిడేస్లో 6 o'clockకి లేచేదాన్ని, ఇప్పుడు 5:30కే లేస్తున్నాను. సో నా హాఫ్ అన్ అవర్ స్లీప్ని అయితే సాక్రిఫైస్ చేశాను. ఆ హాఫ్ అన్ అవర్ టైంలో నేను ఇల్లంతా ఊడ్చి మాప్ పెట్టేసుకున్నాను. మీరు చూశారు కదా. ఇంకా 6 అయ్యేసరికి బయటకు వచ్చి చూస్తే సూర్యభగవానుడు ఐఎమ్ ఆన్ డ్యూటీ రిపోర్టింగ్ అన్నారు. అంత ఎండ్ అయితే వచ్చేసింది. ఇది జస్ట్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నాకు నచ్చిన మార్నింగ్ వాక్ని నేను ఎంజాయ్ చేయడం కోసం నా హాఫ్ అన్ అవర్ స్లీప్ని అయితే సాక్రిఫైస్ చేశాను. అలా మీరు మీకు నచ్చిన పనులు చేయడం కోసం ఏం సాక్రిఫైస్ చేస్తే ఆ పని చేయగలుగుతారు అనేది ఒకసారి ఆలోచించండి. ఇంకా హాఫ్ అన్ అవర్లో ఆ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకొని నేను మా వారు వాకింగ్కి వెళ్ళేసి వచ్చాం. ఇంకా రాగానే మా వారు అయితే మా అమ్మాయిని క్రికెట్ దగ్గరికి డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఇంకా తను కూడా నిద్ర లేచింది కదా, పనిలో పని బెడ్ అయితే సెట్ చేసేసి మేము నట్స్ తినేసాం. ఇంక ఇక్కడైతే మా కోసం కాఫీకి పెట్టేస్తున్నాను. వారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటుగా వెళ్ళినా పర్లేదు, కానీ వాకింగ్కి తనకు ఆఫీస్ ఉన్నప్పుడు మాత్రం మీ అందరికీ తెలిసిన విషయమే 8 o'clock అంతా తన ఆఫీస్కి స్టార్ట్ అయిపోతారు కదా. సో అప్పటి వరకు మనకి లంచ్ బాక్స్, బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ రెడీ అయిపోవాలి కాబట్టి కొంచెం రష్ అయిపోతుంది. ఓకే, చిన్న చేంజ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుందంటే ఇంకా అంతకన్నా ఏం కావాలి చెప్పండి అని చేసేసుకుంటున్నాను. యూజువల్గా అయితే వాక్ నుంచి రాగానే కొంచెం చెమట పట్టి ఉంటుంది కదా, ఇమీడియట్గా స్నానానికి పరిగెడతాను. ఇంక ఈరోజు వాక్ నుంచి వచ్చాక మా అమ్మాయిని లేపడం, ఇంకా రాగానే బాగా స్వెట్ పట్టేసి అది రకంగా అనిపించిందని అలా ఏసీ ఆన్ చేసి కూర్చున్నాం. ఇంకంతే రిలాక్స్ అయిపోయాను. ఇంకా మా వారు మా అమ్మాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళారు. ఇంక ఈరోజు లంచ్ బాక్స్ గురించి చెప్పలేదు కదా, ఇంట్లో మష్రూమ్స్ ఉన్నాయి. మా వారి కోసం మష్రూమ్ పులావ్ అయితే చేద్దాం అనుకున్నా. మా వారి కోసం కాదులేండి, ఇంకా అందరికి కలిపే చేసేస్తున్నాను. మష్రూమ్స్ సరిపడా ఉన్నాయి. ఇంకెలాగో 1 pot మీలే కదా, పక్కన కాఫీకి పాలు కాగేలోపు ఈ పనంతా పూర్తి చేసేసుకుంటే అప్పుడు ఫ్రెష్గా స్నానం చేసి ఉండొచ్చు కదా అని ఒక చిన్న ఐడియా అయితే వచ్చింది. యూజువల్గా 99.9% ఇలా చేయను. ఎప్పుడన్నా ఇంకొకసారి సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తే అలా చేయాల్సి వస్తుంది. ఆ చెమటతో అలానే చిరాకుగా ఉంటే ఇమీడియట్గా ఎలానో వెళ్ళిపోయేదాన్ని. ఇంకా కొంతసేపు ఏసీలో కూర్చోవడం వల్ల వచ్చిన కంఫర్ట్ జోన్లోంచి ఇవన్నీ మారిపోయాయి అన్నమాట. పర్లేదు, అప్పుడప్పుడు ఓకే. ఎప్పుడు ఒకే రొటీన్ రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి మనం రోబోస్ కాదు, మెషిన్స్ కాదు కాబట్టి హ్యూమన్స్ కదా. మన ఫీలింగ్స్ అప్పుడప్పుడు మన మైండ్ మనకు చెప్తూ ఉంటుంది, ఈరోజు నువ్వు ఇలా చెయ్యి అని. మరీ రెగ్యులర్గా మనల్ని మిస్లీడ్ చేసే వైపు తీసుకెళ్ళిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయాలి. కానీ ఎప్పుడన్నా ఒకసారి ఈరోజు నాకు కొంచెం రెస్టివ్ జ్యోతి అని పాప రిక్వెస్టింగ్గా అడిగినప్పుడు కూడా మనం మొండిగా చేయకూడదు. సో ఈరోజు అలాంటి ఒక రోజు అనమాట. నేను డైలీ లైఫ్ స్టైల్ బ్లాగ్ షేర్ చేసుకుంటాను కాబట్టి ఈ పర్టికులర్ డే రోజు నా డే ఎలా ఉంది అనేది యాజ్ ఇట్ ఈస్గా రికార్డ్ చేసి మీతో షేర్ చేస్తాను. మ్యానిపులేట్ చేసేసి నేను రోజు ఇలానే ఉంటాను, ఇంతే స్ట్రిక్ట్గా అన్నీ ఫాలో అవుతానని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా బ్లాగ్స్ అన్నీ చాలా రియలిస్టిక్గా, నా డే రియల్గా ఎలా ఉందో అలానే ఉంటాయి. ఇక మన మాటల్లో పాటు రెసిపీ అయితే ముందుకు వెళ్ళిపోయింది. నేను ప్రెషర్ కుక్కర్లోనే కుక్ చేసుకుంటున్నాను. ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా పులావ్ లాంటి రెసిపీస్కి 2 యాడ్ చేస్తే బాగుంటుంది. ఆ తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసి అది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు యాడ్ చేసి ఫ్రై చేయండి. మష్రూమ్స్లోంచి బోల్డ్ అంత వాటర్ అయితే వస్తుంది. ఆ వాటర్ అంతా అట్లీస్ట్ హాఫ్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఆ తర్వాత బిర్యానీలోకి, పులావ్లోకి టేస్ట్ మేకర్ ఏదన్నా ఉందంటే అది కర్డ్. మీకు నచ్చితే తప్పకుండా కర్డ్ అయితే యాడ్ చేసుకోండి. కాకపోతే పెరుగు యాడ్ చేసేప్పుడు ఏదర్ స్టవ్ ఆఫ్ చేయండి లేదా సిమ్లో అన్నా పెట్టండి, లేకపోతే పెరుగు విరిగిపోతుంది. ఇంకా పెరుగు యాడ్ చేసి కొంచెంసేపు ఫ్రై చేసుకోండి దగ్గరికి అయ్యే వరకు. ఆ తర్వాత నేనైతే ఇక్కడ బిర్యానీ మసాలా యాడ్ చేశాను. మీ ఇష్టాన్ని, టేస్ట్ని బట్టి గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మష్రూమ్ నుంచి ఎంత వాటర్ వస్తుందో చూసారు కదా. పెరుగు కూడా యాడ్ చేశాం కదా, దాని నుంచి కూడా కొంచెం వాటర్ రావడం వల్ల బోల్డ్లంత వాటర్ అయిపోయినాయి. ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇంక ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరకు వచ్చేసింది. ఈ టైంలో నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న
బాస్మతి రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. 2 గ్లాసెస్ తీసుకున్నాను నేను. ఇంకా రైస్ యాడ్ చేశాక ఇమీడియట్గా వాటర్ పోసేయకుండా కొంతసేపు ఇలా లిడ్ క్లోజ్ చేసి పెట్టారంటే మన గ్రేవీలో ఉన్న స్పైసెస్ అన్నీ రైస్కి కూడా చక్కగా పడతాయి. ఇంకా ఆ తర్వాత సరిపడా వాటర్ పోసేసి మిక్స్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి జస్ట్ 2 విజిల్స్ ఇచ్చారంటే యమ్మీ పులావ్ అయితే రెడీ అయిపోద్ది. కొన్ని కుక్కర్స్ షార్ట్ విజిల్స్ కాకుండా లాంగ్ విజిల్స్ ఇస్తాయి కదా, అలాంటివి అయితే ఒక్క విజిల్ ఇస్తే సరిపోతుంది. నా కుక్కర్ షార్ట్ విజిల్స్ ఇస్తుంది కాబట్టి నేనైతే 2 విజిల్స్ పెట్టుకుంటాను. ఇంకా ప్రెషర్ కుక్కర్ 2 విజిల్స్ ఇస్తుంది. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అని మా వారికి చెప్పేసి నేను ఇంకా స్నానం చేసేయడానికి వెళ్ళాను. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్ళే ముందే గుమ్మం ముందు ముగ్గు పెట్టుకోవాలి అండ్ ఈరోజు గడప ముగ్గు కూడా పెట్టుకోవాలి. అందుకని ఫాస్ట్గా వెళ్ళిపోయాను. మామూలుగా అయితే నేను పాప బయటికి వెళ్ళేప్పుడైనా తను వెళ్ళక ముందే ముగ్గు పెట్టేసుకుంటాను. ఎలా అయినా ముందు స్నానం చేసేస్తాను కాబట్టి లేవగానే ఇంటి పని చేసేసుకొని, మా అమ్మాయి స్కూల్కి వెళ్ళేప్పుడు ఈ వాకింగ్ పని ఉండదు కదా, కాబట్టి స్నానం చేసేసి మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళక ముందే మీరు గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకోండి. హడావుల్లో వాళ్ళు వెళ్లే ముందు పూజ కుదరకపోయినా అట్లీస్ట్ ముగ్గన్నా పెట్టుకోండి. ఇక్కడ గడప ముగ్గు కోసం రెడీ చేశాను. అదేంటి జ్యోతి గడప ముగ్గు అంటున్నావు, అసలు గడప ఏది అనుకుంటున్నారా? నార్త్ సైడ్ గడపలు ఎక్కడ ఉంటాయి చెప్పండి. మేము నాగ్పూర్లో ఉన్నప్పుడు కూడా అసలు ఏ ఇంటికి గడపలు ఉండేవి కాదు. కానీ నాకు గడప ముగ్గు పెట్టుకోవాలి, గడప ముందు ఇలా నిండుగా అలంకరించుకోవాలి అని చాలా ఇష్టం. మనకైనా మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా, అలానే నేను ఒక సొల్యూషన్ కోసం వెతుకుతూ ఉన్నాను. ఆ టైంలో నాకే స్ట్రైక్ అయిందనమాట. ఎలానో ఇక్కడ టైల్స్ ఇక్కడ వరకు ఉన్నాయి కాబట్టి నేను గడపలాగా పసుపు రాసేసి దానిపైన మంచిగా ముగ్గు పెట్టుకోవచ్చు కదా, సో అదే గడప ఫీలింగ్ వస్తుందని. కాకపోతే ఇది కింద గడప అయితే మనం తొక్కం కాబట్టి దాని మీద పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు. కానీ నేను ఇది ఫ్లోర్ మీద, మనం మన ఇంట్లో వాళ్ళని తొక్కపోయినా మన ఇంటికి వచ్చే వాళ్ళు ఎవరైనా చూసుకోకుండా తొక్కుతారు కాబట్టి నేను కింద మాత్రం పసుపు రాస్తాను కానీ బేస్లో కుంకుమ మాత్రం పెట్టను. పసుపు కుంకుమ బియ్యపిండి మాత్రం మీరు సైడ్ అబ్జర్వ్ చేశారు కదా, గడపకు అటు ఇటుగా రాసి పెట్టుకుంటాను. మధ్యలో మాత్రం నేను వైట్ అండ్ రెడ్ కలర్సే యూస్ చేస్తాను. ఈవెన్ ముగ్గులో కూడా కొంతమంది పసుపు కుంకుమ వేస్తారు కానీ అందరూ తొక్కే ప్లేసెస్లో పసుపు కుంకుమ వేయకూడదు అంటారు. పర్టికులర్గా మన సైడ్ ఏంటంటే ముగ్గు ఉందంటే చూసుకొని వస్తారు కానీ ఇక్కడ అలా కాదు, వీళ్ళు పైన తప్ప కింద చూడరు. డెలివరీ బాయ్స్ దగ్గర నుంచి హౌస్ కీపింగ్ వాళ్ళ వరకు ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా అనకూడదు. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరన్నా వస్తే బ్లైండ్గా మన ఫేస్ చూస్తూ కింద ముగ్గంతా పాడు చేసుకుంటూ వచ్చేస్తారు లోపలికి. నాకు ఎంత కోపం వస్తుందో. ఒకసారి నేల మీద చూడొచ్చు కదా. మీరు డైలీ నా వీడియోస్ చూసినట్లయితే నేను మంచిగా అక్కడ ఒక స్టిక్కర్ కూడా పేస్ట్ చేసుకున్నాను. అది కూడా నా మనసు ఉంటే మార్గం ఉంటుంది లోంచి వచ్చిన ఐడియానే. ఎంత వేసినా ఈ టైల్స్ మీద ముగ్గు కనపడదు. ఆ తర్వాత ఆ జుగాడ్ అయితే ప్లాన్ చేసి ఆ స్టిక్కర్ వేసుకొని దాని మీద ముగ్గు వేసుకుంటున్నాను. అట్లీస్ట్ అది రాగానే స్పెషల్గా కనిపిస్తుంది కదా గుమ్మం ముందు డార్క్ కలర్లో, దాని మీద ఒక ముగ్గు ఉంది, దాన్ని తొక్కకూడదు అన్న ఆలోచన అయితే అస్సలు ఉండదు. బ్లైండ్గా అలా వచ్చేస్తూ ఉంటారనమాట. నాకేమో ఇంత కష్టపడి నీట్గా వేసుకుంటాను కదా, కోపం వచ్చేస్తుంది. కానీ ఏం చేస్తాం, అలవాట్లు వాళ్ళ అలవాటు అది, ఇంకా అదే ఫాలో అయిపోతూ ఉంటారు. మనం ఎంతమందిని మారుస్తాం, ఏమని మారుస్తాం. అంతెందుకు డైలీ హౌస్ కీపింగ్ వాళ్ళు ఉంటారు కదా, డైలీ షిఫ్ట్లో వచ్చే అమ్మాయిని నేను చూన్ చేసి పెట్టేసుకున్నాను. నువ్వు ఇక్కడ క్లీన్ చేయకు, నేను మార్నింగే క్లీన్ చేసి ముగ్గు పెట్టేసుకుంటానని ఆ అమ్మాయికి చెప్పడానికి నాకు 1 మంత్ పట్టింది. మనం ఇలా వేసి లోపలికి వెళ్ళగానే వాళ్ళు క్లీనింగ్ అని వచ్చి క్లీన్ చేసేస్తూ ఉంటారు. ఎప్పుడన్నా ఒకసారి ఆ అమ్మాయి లీవ్లో వెళ్ళినా లేదా షిఫ్ట్ చేంజ్ అయినా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే నేను ఇలా గుమ్మం ముందు ముగ్గు పెట్టి వెళ్ళి పూజ చేసుకునే లోపు వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళిపోతారు. అలా నీట్గా చేస్తారా అంటే హాఫ్ ఆఫ్ చేసి వెళ్ళిపోతారు పిచ్చిగా. ఈసారి ఎప్పుడైనా రికార్డ్ చేసి చూపిస్తానులేండి. ఇంకా ముగ్గు విషయానికి వచ్చేస్తే ఇవాళ సింపుల్గా 5 చుక్కలు ముగ్గేశాను. నా లైఫ్లో నేను నేర్చుకున్న ఫస్ట్ ముగ్గు అనమాట ఇది. మా అమ్మ దగ్గర ఎప్పటికీ మర్చిపోను. ఈవెన్ మా అమ్మాయి కూడా నేర్చుకున్న ఫస్ట్ ముగ్గు ఇదే. ఈ ముగ్గు చాలా ఈజీగా ఉందమ్మా నాకు నేర్పించమని తను ఫస్ట్ ఇదే ముగ్గు నేర్చుకుంది. అందుకే నాకు ఈ ముగ్గు అంటే చాలా ఇష్టం అండ్ చాలా స్పెషల్ కూడా. నేను ఇప్పుడు చెప్పాను కదా, అలానే ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్స్ అయితే పెట్టేసుకుంటాను. పసుపు కుంకుమ మాత్రం పెట్టను. అలా ముగ్గు పూర్తయిపోయింది. నాకు నేనుగా క్రియేట్ చేసుకున్న నా ఆర్టిఫిషియల్ గడప దగ్గర మంచిగా పువ్వులు కూడా పెట్టేసుకున్నాను.
ఇంకా పనులన్నీ అయిపోయాయి. యాక్చువల్గా ఆ టైంలో ఒక 2-3 రెసిపీస్ చేయాలంటే వంటింట్లోనే అయిపోద్ది కదా, 1 పాట్ మీల్ కాబట్టి చకచకా అది ఫినిష్ చేసేసుకొని ఈ పనులు కూడా పూర్తి చేసేసుకున్నా. ఇంకా మా వారు కూడా రెడీ అయిపోతున్నారు ఫాస్ట్గా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఓట్స్ బనానా స్మూదీ, నైట్ టైమే నట్స్ అన్నీ సోక్ చేసి పెట్టేశాను. ఓట్స్ కూడా మార్నింగ్ లేచాక నానపెట్టేశాను. ఇంకా ఆయన కోసం అయితే స్మూదీ రెడీ చేసేస్తున్నాను. ఈ ఓట్స్ బనానా స్మూదీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ ఎక్కువసేపు ఫిల్లింగ్గా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళైనా ఎవరైనా సరే అట్లీస్ట్ ఈ ఇడ్లీ దోశలు 1-2 డేస్ కోసమైనా మానేసి స్లోగా స్టార్ట్ చేయండి. మార్నింగ్ కుక్ చేయకుండా ఉంటాయి కదా, ఇలాంటి స్మూదీస్ లాంటివి, ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ లాంటివి ఇలాంటివి తినడం అలవాటు చేసుకుంటే హెల్తీగా డే స్టార్ట్ చేసినట్టు. డైటింగ్ అంటే కంప్లీట్గా రైస్ మానేయడం ఇలాంటివే కాదు, ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటూ కూడా హెల్తీగా ఉండొచ్చు. దాన్ని డైట్ స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి అని అలా కాకుండా హెల్తీ లైఫ్ స్టైల్ అనుకొని ఇలా హెల్తీ హ్యాబిట్స్ మీ లైఫ్లో అలవాటు చేసుకోండి. అండ్ ఇక్కడ పులావ్కి కంప్లీట్గా 1/2 అవర్ సెటిల్ అయ్యే టైం ఇచ్చారంటే ఇలా పొడిగా వచ్చేస్తుంది. అండ్ మా పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా త్వరగా మా వారికి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తాను. కాంబినేషన్ ఏంటో చెప్పలేదు కదా, రైతా చేశాను. నార్మల్గా నేను వెజ్ పులావ్స్ లాంటివి చేసినప్పుడు బేసిక్ జీరా రైతా చేస్తాను. జీరాని ఫ్రై చేసుకొని పొడి చేసి ఎప్పుడు రెడీగా పెట్టుకుంటాను ఇంట్లో ఇలా రైతాలో తినడానికి. పెరుగులో కొంచెం సాల్ట్, ఆ జీరా పౌడర్ వేసి మిక్స్ చేసి ఇలాంటి పులావ్స్లో తింటే డైజెషన్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీ దగ్గర జీరా పౌడర్ లేకపోతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. ఎండలకి పని చేయడం వల్ల కావట్లేదు. 8 అయింది టైము. మా వారు అయితే వెళ్ళారు. ఇంకా కొంతసేపు ఏసీ ఆన్ చేసుకొని ఫస్ట్ రిలాక్స్ అయ్యి తర్వాత మిగతా పనులు చేసుకోవాలి. ఇంకా మా అమ్మాయిని తీసుకురావాలి, పూజకి రెడీ చేసుకొని పూజ చేసేసుకుంటా ఈ గ్యాప్లో. ఇంకా కిచెన్ కూడా సింపుల్ రెసిపీ కాబట్టి ఎక్కువ మెస్ అవ్వలేదు, అది కూడా క్లీన్ చేసేసుకుంటా. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి 10 AM వరకు. మా అమ్మాయి రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ముందు అన్నపూర్ణాదేవి దగ్గర దీపారాధన చేసేసుకొని ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మందిరం దగ్గర పూలు అయితే పెట్టుకుంటున్నాను దేవుడికి. ఈ 1/2 అవర్ టైం నాకైతే మెడిటేషన్ లాగా. రోజు మొత్తంలో నేను ప్రశాంతంగా ఒక చోట ఒక అరగంట కూర్చుంటానంటే అది ఈ టైమే అనిపిస్తుంది నాకు. అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా, అంటే టీవీ చూసేప్పుడు కూర్చోవా, ఇంకా డే అంతా ఎప్పుడు కూర్చోవా అని అంటే కూర్చుంటాను. కాకపోతే మైండ్లో బోల్డ్ అన్ని థాట్స్ రన్ అవుతూ ఉంటాయి అనమాట. బట్ ఇక్కడ కూర్చున్నప్పుడు మాత్రం నేను దేవుడికి సంబంధించిన ఆలోచనలే చేస్తూ ఉంటా, ఆ పాటలే వింటూ ఉంటా టీవీలో పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో, టీవీలో కానీ మొబైల్లో కానీ, లేకపోతే నాకు వచ్చినవి చదువుకుంటూ ఉంటాను. కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా భక్తి శ్రద్ధ అంతా ఇక్కడే ఏకాగ్రతతో చేస్తానన్నమాట. అందుకే దాన్ని మెడిటేషన్ అంటాను. మెడిటేషన్ అంటే మనం కూర్చొని యోగాలో చేసేదే కాదు, మీకు ఇష్టమైన పని ఏదైనా దాని మీదే మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కాన్సన్ట్రేట్ చేసి చేసేదాన్ని కూడా మెడిటేషన్ అనే అంటారు. సో నా దృష్టిలో నాకు ఈ పూజ మెడిటేషన్ రోజంతటికి నాకు కావాల్సినంత పీస్ ఆఫ్ మైండ్ అయితే ఇస్తుంది. ఇంకా పువ్వులు పెట్టడం అయిపోయిన తర్వాత దీపారాధన కూడా చేసేసుకుంటున్నాను. ఇంకా తర్వాత రోజును బట్టి మండే అయితే శివుడికి, ట్యూస్డే అయితే అమ్మవారికి, వెన్స్డే అయితే వినాయకుడికి, అలా వాళ్ళకి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు అవన్నీ చదువుకొని నా అరగంట పూజ అయితే ముగించేస్తాను. ఎక్కువ కాంప్లికేట్ చేసుకొని నేను పూజ మాత్రం వాళ్ళని వీళ్ళని చూసి నాకు నచ్చినట్టు శ్రద్ధతో చేసుకుంటాను అంతే. ఇంకా పూజ అయితే పూర్తయింది. మీరు కూడా దర్శనం చేసుకొని నమస్కారం చేసుకోండి. ఆ భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పూజ అయిపోయాక మళ్ళీ కొంచెంసేపు ఏసీ ఆన్ చేసుకొని కూర్చున్నాను, ఫ్యాన్ కింద చెమటలు పట్టేసాయి. ఇంకా టైం అయిపోయింది. మా అమ్మాయి క్లాస్ ఓవర్ అని మెసేజ్ వచ్చేసింది. ఇంకా వెళ్ళి తను తీసుకురావాలి. కింద ఎండ చూసారా ఎలా ఉందో, ఎగ్జాక్ట్గా 9 అయింది ఇప్పుడు టైము. కానీ ఏదో ఆఫ్టర్నూన్ 12:30, 1 ఆ టైం ఉంటుంది చూసారా, అలా ఉంది. పిల్లలు స్లోగా ఒక్కొక్కళ్ళు ఇంటికి వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఓన్గా వెళ్ళిపోతారు. ఎవరికి పేరెంట్స్ రారు మోస్ట్లీ, అక్కడక్కడే సొసైటీ లోపలే కదా అని. మనం ఏంటంటే అలా అలవాటు అయిపోయింది వెళ్ళడం అంతే. టైం అయిపోతుంది అండ్ క్యాబ్ తీయో, అది సంగతి. హౌ వాజ్ యువర్ ప్రాక్టీస్ తల్లి? గ్రేట్, ఎంజాయ్డ్. ఓకే, స్నానం చేయాలి ఫ్రెష్గా. ఓకే, బాయ్.
మా అమ్మాయిని తీసుకొచ్చేసాను కదా, తనైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. అంత చెమటల్లో స్నానం చేయాలి. ఆల్మోస్ట్ రోజు హెడ్ బాత్ చేస్తుంది తను కూడా. మామూలుగా మనం ఇంట్లో పని చేసుకుంటేనే ఇంత చెమటలు పడుతున్నాయి, ఇంకా క్రికెట్ ఆడుతున్నారు, హెల్మెట్ పెట్టుకోవాలి, క్యాప్ పెట్టుకోవాలంటే ఆ పిల్లల కండిషన్ ఏంటో చూడండి. నాకైతే ఆ చెమటలకి ఫుల్ ఇచ్చింగ్ వచ్చేస్తుంది. నేను కూడా ఆల్మోస్ట్ డైలీ హెడ్ బాత్ చేస్తున్నాను. ముందు రోజు నైట్ చికాకు వచ్చి చేసేసాను, అందుకే నేనైతే ఈరోజు చేయలేదు. కానీ మళ్ళీ ఈరోజు సాయంత్రానికి బోల్డ్ అంత చికాకు వచ్చి అంత ఇచ్చింగ్ అయితే వచ్చేసింది తలలో అంతా. హలో అండి, ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ టైం, పనులన్నీ అయిపోయాయి. సో ఇలా బిజీగా ఉంటుంది. 6 AM కాదు 5:30 AMకే స్టార్ట్ చేసేస్తున్నాను. చెప్పాను కదా వాకింగ్కి వెళ్తున్నాం కాబట్టి టైం సరిపోవట్లేదని. హాలిడేస్ అయినా కూడా కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ నా డేని ప్రీపోన్ చేసుకున్నాను. సో నా 5:30 AM టు 10 AM రొటీన్ ఇంత ప్రొడక్టివ్గా ఉంటుంది అనమాట. ఇంక ఇప్పుడైతే ఒక 2 hours కంటిన్యూగా యూట్యూబ్ కోసమే డెడికేట్ చేసేస్తాను. సో వీడియోస్ ఎడిటింగ్ అలాంటివన్నీ చేసుకుంటా. ఇంకా బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మార్నింగ్ మా వారికి స్మూదీ ఉందంటే నాకు కూడా స్మూదీయే. ఇంకా నేను ఆ స్మూదీ రెడీ చేసుకుంటూ మా అమ్మాయి కోసం మినీ దోసెస్ అయితే వేస్తున్నాను. ఈ చిన్న దోశలు ఇష్టంగా తింటుంది. సో అవి వేసి పెట్టి తనకి ఇచ్చేసామంటే తను దోశ తింటుంది, నేను స్మూదీ కూడా తాగేయచ్చు. 1 సెట్ వేసేసి మనం స్మూదీకి రెడీ చేసేసుకుందాం. ఈ కాప్స్ ఇడ్లీ దోశ తినడం కన్నా స్మూదీయే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. సో ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ స్మూదీస్ అలవాటు చేసుకోండి. ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ చాలామంది తినలేరు. సో ఫస్ట్ స్మూదీస్ అలవాటు చేసుకుంటే తర్వాత అది తినడం ఈజీ అయిపోద్ది. ముందు వీక్లో 1 day 2 days అలా తినడం స్టార్ట్ చేయండి. తర్వాత ఆల్టర్నేట్ డే తినచ్చు. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటాయి. ఇంకా నా స్మూదీకి అన్నీ వేసేస్తా. డేట్స్, అంజీర్, వాల్నట్స్, ఆల్మండ్స్, ఓట్స్, బనానా స్మూదీ. మా అమ్మాయి అయితే ఫ్రెష్ అయిపోయి టీవీ చూస్తుంది. వెయిటింగ్ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ అనమాట బేసిక్గా. మా అమ్మాయికి దోశలు రెడీ అయిపోయాయి కదా, నా కోసం కూడా నేను స్మూదీ రెడీ చేసేసుకుంటున్నాను. మా వారికి నాకు కలిపి నట్స్ సోక్ చేస్తాను. అప్పుడప్పుడు మా అమ్మాయి కూడా స్మూదీ తాగేస్తానంటది. ఆ టైంలో తనకు కూడా చేసేస్తాను. అంటే నేను ముందు రోజు నట్స్ సోక్ చేసినప్పుడే అడుగుతాను తనకు కావాలా వద్దా అని. ఇంతకీ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో మన ఛానల్ కూడా త్వరగా సక్సెస్ అవుతుంది. సో మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. రోజు ఈ ఓట్స్ రిలేటెడ్ తీసుకోవాలంటే మాకు బోర్ కొడుతుంది, ఇదేనా హెల్దీ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు. చాలామంది రోజు రెగ్యులర్గా ఓవర్ నైట్ సోక్డ్ ఓట్సే తింటూ ఉంటారు మంచిదని. బట్ మా ఇంట్లో అలా కాదు. రెగ్యులర్గా ఏదన్నా తింటూ ఉంటే ఎవరికన్నా దాని మీద ఇష్టం పోతుంది కదా, మళ్ళీ అలా అయిపోకూడదు, దాని మీద విరక్తి వచ్చేయకూడదని నేను చేంజ్ చేస్తూ ఉంటాను. వీక్ స్టార్టింగ్లో అంటే మండే నేను రాగి జావతో స్టార్ట్ చేశాను అనుకోండి. మండే రాగి జావా, ట్యూస్డే స్మూదీ చేస్తాను. మళ్ళీ వెన్స్డే రోజు ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ పెడతాను. అలా కాకుండా ఒక్కొక్కసారి ఓట్స్ రెసిపీస్ అన్నీ అటు ఇటు పెట్టి 2 మధ్యలో రాగి జావ పెడతాను. రాగి జావ ఉన్న రోజు మాత్రం కొంచెం లైట్ ఉంటుంది కాబట్టి దాంతోపాటు ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్ అలాంటివి తీసుకుంటాం. ఓట్స్ బనానా స్మూదీ ఏంటంటే ఇందులో బనానా, ఓట్స్, నట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి బాగా హెవీగా ఉంటుంది. ఇమీడియట్గా ఫ్రూట్ తినాలనిపించదు. మీకు ఆ మిడ్ డే ఫ్రూట్ కూడా అవసరం లేదనిపిస్తుంది. దీనిలో మాత్రం ఖచ్చితంగా చెప్పగలను నేనైతే, అంత ఫిల్లింగ్గా ఉంటుంది.
సో ఇది నా స్మూదీ అయితే రెడీ అయిపోయింది. పాపకు బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ఇచ్చేసా, పాలు కాస్తున్నా తోడు పెట్టడానికి. ఇంకా మా బ్రేక్ఫాస్ట్తో పాటు ఈ 5:30 AM to 10 AM రొటీన్ బ్లాగ్ కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ సాటర్డే రోజు మరొక మంచి ప్రొడక్టివ్ రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.